పర్షిగాడు అంటేనే అంతే పర్ఫెక్ట్గా, చాలా పర్ఫెక్ట్గా బాధ్యతాయుతంగా కష్టపడైతే ఒక బొమ్మ తీసినాము. తర్వాత నీకు నచ్చిందా? అంటే మొహమాటం లేకుండా బాగుందంటే ఓకే, థ్యాంక్ యూ. సో ఇలాంటి స్టేజ్ గురించి చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉన్నాము. నార్మల్గా అన్నట్టు మాకు ఈ ఫీల్డ్ అసలు సంబంధం లేని ఫీల్డ్. అన్ననేమో గ్రూప్ 2 అంటాడు, అన్ననేమో ప్రొఫెసర్ బీటెక్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తుండే, నేనేమో ఒక స్కూల్లో టీచింగ్ చేస్తుండే. ఎవరి 3 మార్గాలు వేరుంటుండే. నేను ఆడ వీడియోలు తీస్తుంటే అన్న వీడియోలు విలేజ్లో తీస్తుండే. అసలు ఎందుకు పిలిచిండో ఏమో, అనిల్ నువ్వు దా మా ఊరికి రా, నీ టాలెంట్ బాగున్నది, క్రేజీగా ఉన్నావు నువ్వు రా అని చెప్పి ఆ టీచింగ్ బంద్ చేసి రా అని చెప్పి పిలిచిండే. ఆ పిలుపు టర్న్ అవ్వకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చింది. థ్యాంక్ యూ అన్న. అంటే లైఫ్లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, మా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అయితే శ్రీకాంత్ అన్న. సో అలా మై విలేజ్ జర్నీ స్టార్ట్ అయ్యి ఒక్కొక్కటి ఈ అంటే మాకు వచ్చిన పేరు కూడా ఏదో ఓవర్ నైట్లో రాలేదు. ఒక్కొక్క మెట్టు ఒక 3 నెలలకు ఒక వీడియో వైరల్ అవ్వడము, 6 నెలలకు ఒక కంటెంట్ వైరల్ అవ్వడము, ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క అప్లాజ్ రావడము, అవన్నీ మాకు బూస్టప్ ఇచ్చుకుంటూ ఎస్ దీంట్లో ఏదో ఉంది, దీని టాప్ ఎండ్ గేమ్ ఏదో అక్కడి వరకు వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యి అన్ని జాబులు వద్దు ఇదే జాబ్ చేసుకుందాం కూర్చున్నామని చెప్పి స్టార్ట్ చేసినాము. మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. అన్ని క్రాఫ్ట్స్ మీద అవగాహన అయితే తెచ్చుకున్నాం. ఫస్ట్ మేము ఊర్లో వండుకుంటూనే కెమెరా నేర్చుకున్నాము. 3 శివన్న చేసిన 3-4 వెబ్ సిరీస్లకు నేనే డిఓపి, ఎడిటరు. అట్లా 24 క్రాఫ్ట్స్లో అన్ని రకాలుగా అవగాహన తెచ్చుకొని రేపు హైదరాబాద్ నుంచి ఒక డిఓపిని తెచ్చుకుంటే ఆయన మనం మాట్లాడో వినడు, ఆయన ఏం కథలు పడుతున్నావు అని చెప్పి భయం లేకుండా ఎస్ ఇది పెట్టు అంటే పెట్టు అనేటట్టు అన్ని నేర్చుకొని తీసుకొని ఇక్కడ దాకా జర్నీ స్టార్ట్ చేసినాము. నీకు దండం పెడతా అదే చెప్తున్నా, 24 క్రాఫ్ట్లలో లేదు వరకు. కానీ మెల్లగతరాలి ఇంకొద్దిగా టైం ఇవ్వాలి కొద్దిగా. సో ఒక్కొక్క ఈ గుర్తింపు వచ్చిన కొద్ది, యూట్యూబ్లో గుర్తింపు వచ్చిన కొద్ది ఏమైనా క్యారెక్టర్ దొరుకుతాయి కావచ్చు సినిమాల్లో అనుకుంటూ ఏదైనా ఆడిషన్ ఉంది, కాస్టింగ్ కాల్ ఉందని పెడితే జల్దీ ఫోటోలు పంపి వీడియోలు పంపి ఏదైనా రోల్ ఉంటే చెప్పండి అని చెప్తుండే. అట్లా విజయ్ అన్న ఒక ఈవెంట్లో చూసి ఈ మై విలేజ్ మీద మా మీద ఉన్న ప్రేమతో ఒక రోల్ ఇచ్చి సినిమా ఒక ఫీల్ని నాకు తీసుకొచ్చి ఉండే. ఫస్ట్ టైం అప్పుడు బొమ్మ మీద కనిపిస్తుంటే నీ అమ్మ ఏమనుందా రే ఫీలు, ఇదేదో బాగానే ఉంది, కొద్దిగా కష్టపడదాం అని చెప్పి కథలు రాసుకొని మెల్లమెల్లగా ముందుకు వస్తూ ఉండే. ఈ జర్నీలో భయమైంది ఏంటంటే హైదరాబాద్ దాకా పోయి ఇలాంటి ప్లాట్ఫామ్స్ని ఒప్పించుకొని అలాంటి ప్రొడ్యూసర్తో కొలాబరేట్ అయ్యి మేము వర్క్ చేయగలుగుతామా అని భయం మస్తుంటుండే. ఆ భయాన్ని దాటుకొని రావడానికి కొద్దిగా లేట్ అయింది. లేట్ అయినా కూడా అన్నలాంటి సినిమాలు చూసి లేదు కొంచెం చేస్తే వర్కౌట్ అవుతాయి, తెర మీద కూడా మన హిట్ అవుతున్నాయి అని చెప్పి తెలిసిన తర్వాత కొద్దిగా కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పి పుష్ చేసి అన్న ఫోన్ చేయగానే పోయి కథ చెప్పినాము. అక్కడ నుంచి మెల్లమెల్లగా ఈ వరల్డ్లోకి దుంకినాము, హైదరాబాద్ వరల్డ్లోకి. ఈ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ చాలా పెద్దగా అనిపిస్తున్నాయి యాక్చువల్గా మాకు, కానీ భయం అవుతుంది ఫస్ట్ అయితే. కానీ ఇక్కడ చూస్తుంటే ఆ బొమ్మ చూస్తుంటే మాత్రం నిజంగా ఏదో సాధించడం రాని ఫీలింగ్ అయితే కనిపిస్తున్నది. నార్మల్గా చిన్నప్పుడు ఇంట్లో టీవీ లేకనే పక్కింట్లో పోయి కొంచెం టీవీ చూసుకోవచ్చా, సీరియల్ చూసుకోవచ్చా, ఒక సినిమా చూసుకోవచ్చా అనుకునేటోళ్ళం మేము. అలాంటి టైం నుంచి బొమ్మ మీద కనిపించే అంటే తెర మీద కనిపించే దాకా వచ్చినామంటే ఓకే లైఫ్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాము. మనము మై విలేజ్ షో ద్వారా చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉన్నాము. కానీ ఇది ఒక రకమైన మళ్ళీ ఒక ఇన్స్పిరేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడనే కాదు, ఊర్లోనే కాదు, మనం ఇది కూడా చేయొచ్చు, పెద్ద బొమ్మలు కూడా చేయొచ్చు, థియేటర్లో కూడా ఆడొచ్చు అనే దాకా వెళ్ళాలని చెప్పి కష్టపడుతున్నాము. ఆ కష్టానికి G5 తోడైంది ఒక మెట్టు ఎక్కడానికి. దాని తర్వాత శ్రీధర్ అన్న, అరే మీరు ఏం అనుకోకుర్రి, మీకు ఏం తీయాలనిపిస్తున్నది, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు మంచి వర్క్ చేస్తారు, నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పి మా మీద నమ్మి నువ్వు వెళ్ళండి గోహెడ్ అని చెప్పి ముందుకు దోషుండే. ఒక్క రోజు కూడా మీరు ఏం చేస్తున్నారో అడగలేదు. మా మీద అంత గుడ్డి నమ్మకం ఉన్నందుకు థ్యాంక్ యూ అన్న. మా మీద నమ్మకం ఉన్నందుకు థ్యాంక్ యూ. కానీ ఫుటేజ్ తీసుకొచ్చి రిఫరెన్స్ మ్యూజిక్ వేసి అన్న ఇది బొమ్మ అంటే మాత్రం చాలా హ్యాపీ ఉండే.
అప్పుడు అమ్మయ్య మేమైతే మిమ్మల్ని సాటిస్ఫై చేసినాం కదా, కొంచెం గెలిచినాము అని చెప్పి అనిపించింది. ఫైనల్లీ మీరే చేశారు కదా. G5 కానీ ఇంకా అదర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఇట్లా క్రియేటర్స్ ఏదైనా కంటెంట్ తీసుకోపోతే ఇది బాగాలేదబ్బా, ఇవి ఎడిటింగ్ తీసేసేయండి, ఇవి ట్రిమ్ చేసేయండి అని చెప్పి చాలామంది అన్నారన్నా నిజంగా. కానీ మా అదృష్టం ఏంటంటే చూసిర్రు, నవ్వుకున్నారు, భలే ఉందిరా అని చెప్పి ఫిక్స్ అని చెప్పి ముద్రేసిర్రు, ఇంకా ధైర్యం వచ్చింది. సో ఎడిటింగ్ పరంగా మాకేం చేంజెస్ చెప్పలే అంటే మేము చాలా మంచిగా తీసినామని చెప్పి ఇంకొక ధైర్యం మొదలైంది. ట్రైలర్ చూసినాక, ట్రైలర్ కట్ చూసినాక ఒక్కొక్కరు చూపించి ఎట్లుంది బాగుందా బాగాలేదు. ఎందుకంటే మేము పొద్దునా కూర్చొని మేమే ఎడిటింగ్ చేసుకుంటున్నాం, మా ఫుటేజ్ మేమే తీసుకుంటున్నాం, అసలు మంచిగా ఉందా మంచిగా లేదా, అసలు ఏం చేసినారా బాబు, నిజంగా మంచిగా ఉందా అనే డౌట్లు మొదలైనాయి. కానీ ఒక్కొక్కరు చూస్తున్న కొద్దీ నిన్న మాయసభ పోస్ట్ ప్రొడక్షన్ అంతా మాయసభలో జరుగుతుంది, ఆయన చూపించి అన్న ఇప్పటిదాకా చూసిన కంటెంట్ లేదు చాలా మీరు ఏం టెన్షన్ పడకూరి కొట్టు అవుతుంది ఆయన చెప్పుండే. ఇక మాకు లో అనిపించినప్పుడల్లా చిరణాథ్ దగ్గర పోయి అన్న ఏదైనా ఒక సీన్ పెట్టావా అన్న, ఏదో మ్యూజిక్ అయింది ప్లీజ్. ఆయన 12 గంటలకు పోతే ఒక సీన్ చూపిస్తుండే ఇది మ్యూజిక్ అయింది అని. కథ ఆ మ్యూజిక్ చూసి ఇది ఆల్రా అని రాత్రి అంతా డిస్కషన్ చేసి పొద్దుగాల మాదాపూర్ రోడ్ల కూడా తిరిగినా మేము, అంత మంచిగా వచ్చింది. సో వెయిటింగ్ 8th రోజు G5లో వస్తుంది. చూసినంతసేపు 3 గంటలు పక్కా 100% నవ్వుకుంటారు ఫ్యామిలీ అంతా కూర్చొని. ఇది కాకుండా ఊర్లో మన పక్కింటి స్టోరీ, మా ఓన్ స్టోరీ, పర్సిగాన్ స్టోరీ కాబట్టి ఎవ్వరు ఇబ్బంది లేకుండా హ్యాపీగా అట్లా 3 గంటలు కూర్చొని 7 ఎపిసోడ్స్ క్రిస్టల్ క్లియర్గా చూసి ఎంజాయ్ చేసి ఒక మెసేజ్ మీమ్స్ వేద వాళ్ళు వచ్చారు కాబట్టి ఒక మీమ్లో ఒక స్టోరీ, మీడియా వాళ్ళు వచ్చారు కాబట్టి ఒక కొద్దిగా చేస్తే ఇలాంటి కంటెంట్లు ఇంకొంచెం కష్టపడి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ తరుణ్ అన్న వచ్చినందుకు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందే ఒక ప్రేమతో స్టార్ట్ అయింది. ఎవ్వరు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమతో ముందుకు వస్తున్నారు. మొన్న పోస్టర్ లాంచ్ అప్పుడు ఆనంద్ అన్న ఒక్కసారి రావచ్చా రండి అన్న అంటే అన్నచ్చుండే, ప్రియదర్శన్ అన్న ప్లీజ్ అన్న మీ వాయిస్ వస్తే ఇంకా బాగుంటుంది, జనాల్లోకి ఇంకా మంచిగా వెళ్తుంది అని చెప్పి అడగగానే మీరు రండ్రా బాబు అని చెప్పి అన్న వాయిస్ ఓవర్ ఇచ్చుండే. తరుణ్ అన్న మీరు రావాలి, మీరు వస్తే ఇంకొక ప్లస్ అవుతుంది అని అంటే అన్న వచ్చిండే. సో ఈ ప్రేమ మేము తీసుకుంటున్నందుకు కూడా మాకు భయం అవుతుంది, బాధ్యత పెరుగుతుంది, హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ తరుణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. 8వ తారీఖు కలుద్దాం ఖచ్చితంగా. పర్సిగాన్ సక్సెస్ దావత్ పెట్టాలి సార్ మీరు ప్లీజ్. రెడీ 8th G5లో వస్తుంది. 120 రూపీస్ సబ్స్క్రిప్షన్ మాత్రమే తీసుకొని మా కోసం 120 రూపీస్ పెట్టి అందరూ కలిసి సినిమా చూసినట్టు ఫీల్ అవుతుంది. తీసుకొని చూడండి. మేము మీ బ్లెస్సింగ్స్ ఇస్తే ఇంకొక 6 నెలల్లో ఇంకో అద్భుతమైన కంటెంట్తో మేము ముందుకు వస్తాం. తెలుసు ఈ ఉష్కే ఉడికితుండు వాడు కూడా పొద్దు నుంచి. ఆమెని థ్యాంక్ యూ ఆమెని. అంటే ఈ 6 నెలల నుంచి అసలు ఇంటికి పోతలేను, నా మాయసభని వాడు చస్తున్నా ఎడిటింగ్ అనుకుంటూ. ఇంటికాడ చిన్నోన్ని ఎకనామికల్ ఇష్యూస్ అన్నింటినీ ఆమెని మెయింటైన్ చేస్తుంది. నేను ఇచ్చిన పుషప్ ద్వారా నాకే ఇప్పుడు పుషప్ ఇస్తున్నది. థ్యాంక్ యూ ఆమెని. ఇంకొక 15 రోజులు 20 రోజులు అయితే ఇంటికి వస్తా. ఇట్లాగే నెక్స్ట్ ప్రాజెక్ట్లో కూడా సపోర్ట్ చేస్తే ఇంకొన్ని సినిమాలు తీసి కూడా మేము ముందు పెడతాము. సో కానీ ఆమె సపోర్ట్ లేకుండా అయితే మేము ఏం చేయలేం. కానీ థ్యాంక్ యూ ఆమెని, థ్యాంక్ యూ సో మచ్.